మీ భాషలు వినడం కోసమైనా పార్లమెంట్ ఉంది అనేది వాళ్ళ అభిప్రాయం. ఇటువైపు నుంచేమో అగ్రెసివ్ గా కనబడట్లేదు కానీ పాయింట్ టు ది పాయింట్ మాట్లాడుతూ ఉన్నారు అధికార పార్టీ నుంచి. ఇటు ప్రతిపక్షాలకేమో అసలు వాయిసే ఇవ్వట్లేదన్న భావన కూడా సరైందేనా? ఇది ఈవెన్ ప్రజలకు కూడా ఎంత ఎంత కాదన్నా కానీ వాళ్లకు ఒక నంబర్ వచ్చింది, ఒక కొన్ని సీట్లు వచ్చాయి, వాళ్లకు ఇవ్వాల్సిన టైం కేటాయించాల్సిందే. నయానో భయానో ఒప్పిస్తారా, ఇంకోటి మాట్లాడతారా, మధ్య మార్గంగా ఉంటారా, ఒక అడుగు కిందకు దిగాలా వద్దా, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా మెచ్యూరిటీ ఉంటుంది కదా సాయికృష్ణ గారు. అబ్సల్యూట్లీ సాయికృష్ణ గారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవడానికన్నా ముందు ప్రతిపక్షంతో లేదా మేజర్ ప్రతిపక్షాలు కొంచెం నంబర్స్ ఎక్కువ ఉన్న వాటితోటి ప్రభుత్వం కొంత ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అవును, ఆ ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం ట్రై చేసేటప్పుడు సీనియర్ మినిస్టర్స్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో ఎవరైతే కొంచెం సాఫ్ట్ అప్రోచ్ ఉంటుందో ఆర్ అప్రోచబుల్ గా వాళ్ళకుంటారో నాన్ కాంట్రవర్షియల్ పర్సన్స్ ని, దోస్ హూ కెన్ కన్విన్స్ ది అదర్ పార్టీ, వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ఇట్లాంటి ఒక ఇంపార్టెంట్ బిల్ వస్తుంది, ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మీరు కొంచెం సపోర్ట్ చేయాలి, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని చెప్తూ ఉంటారు. అలాగే బిజినెస్ అడ్వైజరీ కమిటీస్ లో కూడా దీని మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. వాట్ ఆర్ ద పాయింట్స్ టు బి టేకెన్ ఫర్ ద డిస్కషన్, ఏం చేయబోతున్నాము, మీరు ఎట్లా ఉండాలి అనే దాని మీద. అయితే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే ఈ జరిగే టైంలో దేర్ ఈస్ అ సాలిడ్ అష్యూరెన్స్ ఫ్రమ్ ది అదర్ ది అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ దట్ వీ విల్ కోఆర్డినేట్ విత్ ది గవర్నమెంట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అనేది చెప్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఫ్లోర్ లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే they always think about their visibility on the televisions because now it's being telecasted, you know. కాబట్టి ప్రజల ముందు వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఒకటి, అట్లాగే ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా బదనాం చేయాలి అనే ఒక ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. ఇది ఒక రాజకీయ క్రీడ. ఎందుకంటే అధికారం కోసం పాకులాడటం, అధికారం కోసం పోటీ పట్టంలో 24 గంటలు ప్రజల ముందుకు వెళ్ళలేరు కాబట్టి ప్రజలను అప్రోచ్ అవ్వడానికి ఒక మాధ్యమంగా పార్లమెంటు వేదికని వీళ్ళు వాడుకుంటున్నారు. ఇది జరుగుతోంది. రెండో పాయింట్ ఏంటంటే మై పర్టికులర్ అబ్జర్వేషన్ ఇది మాటల విమర్శలు, సహేతుకమైన విమర్శలు లేకపోతే లేదు సహేతుకం కానివైనా సరే విమర్శల వరకు మాటల వరకు ఆగి ఉన్నట్టయితే దాన్ని ఎంతో కొంత మనం కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, లేకపోతే రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు కానివ్వండి, లేదా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్, ఇట్లాంటి వాళ్ళు ఎవరో కొంత చేస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతోంది, మాటల పరిధి దాటి ప్లకార్డులు పట్టుకొని మహిళలనే ముందు పెట్టి అంటే వ్యక్తిగత దాడులకి పథక రచన జరుగుతోంది అనేది ఇప్పుడు దేశానికి కూడా అర్థమవుతుంది. అంటే మీరు ప్రభుత్వం వైపు నుంచి ఎంత ప్రయత్నించినా, ప్రయత్నం చేసినటువంటి లేదా మనము పొందిన మాటలు ప్రయత్నం చేసినప్పుడు డిస్కషన్స్ లో వాళ్ళు ఏదో కొంత అష్యూరెన్స్ ఇచ్చినా కూడా ఎగ్జిక్యూషన్ లోకి వచ్చేటప్పుడు ఆన్ ద కాంట్రరీ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వాట్ దే ఎయిమ్ ఈస్ టు టార్గెట్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ఆల్ ది కార్నర్స్. ఈ 360 డిగ్రీ వ్యూ అనేది ఒకటి పెట్టుకొని ఉన్నారు. అన్ని రంగాల నుంచి విమర్శలు ఇవ్వాలి, అన్ని రంగాల నుంచి బదనాం చేయాలి, కుదిరితే ఫిజికల్ అటాక్ ద్వారా అక్కడ ఫిజికల్ అటాక్ చేసి బయటకు వచ్చి ఉల్టే కోర్చు కొత్తవాళ్ళకు ఒక ఆట అన్నట్టు మాకు ఒక సామెత ఉంటుంది, దొంగే దొంగ దొంగ అని అరుస్తుంటాడు. బయటకు వచ్చి మా మీద దాడి జరిగింది, మా గొంతు నొక్కేశారు, మాకు సమయం ఇవ్వలేదు అనే ఒక వాదన ప్రజల ముందుకు తీసుకురావడానికి సెన్సిటివ్ ఇష్యూస్ ని దాంట్లో చొప్పించటం అనేది ఒక టార్గెట్ గా కనిపిస్తుంది. నేను ఇంకొక పాయింట్ మీకు చెప్పదలుచుకుంటున్నాను. వెనెవర్ రాహుల్ గాంధీ విజిట్స్ ది అదర్ నేషన్, విదేశాలకు రాహుల్ గాంధీ వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఒక వివాదాస్పదమైన అంశాన్ని తీసుకొని వస్తారు, అది సభలో చర్చకు తీసుకుంటారు, దానికి సరైనటువంటి ఆధారం ఉండదు, కానీ ప్రజల్లో సందేహాలను లేవనెత్తాలి, ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టాలి. ఇరకటంలో పెట్టుకోవచ్చు, రాజకీయంగా ఎదుర్కొనేటువంటి వ్యూహాల్లో ఇవి రెండు ఉంటాయి. కానీ ప్రభుత్వానికి ఉన్న పరిమితులను దాటి ప్రభుత్వం ప్రవర్తించాలి, ప్రజలకు ఆ జవాబు ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసే అనే ఒక స్ట్రాటజీ వేస్తుంటారు, ట్రాప్. ఇది అనేక సార్లు ఫెయిల్ అయింది. ఇది ఒకటి ఫస్ట్ యాంగిల్. రెండోది ఏంటంటే గవర్నమెంట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇవాళ రాజ్యసభలో నరేంద్ర మోదీ గారి స్పీచ్ చూసినట్టయితే ఐ వుడ్ హైలైట్ 5 పాయింట్స్. ఆయన ఇదేదో క్యాజువల్ గా ఒక సమాధానం చెప్పడానికి థ్యాంక్స్ గివింగ్ టు ది ప్రెసిడెంట్స్ అడ్రస్ లాగా చేయలేదు. ఒకటి, ఇండియాస్ ఎకనామిక్ నారేటివ్ ని చాలా క్లియర్ గా స్పెల్ అవుట్ చేశారు. ది అగ్రిమెంట్స్ బిట్వీన్ ది యూరోపియన్ యూనియన్ అండ్ ది యునైటెడ్ స్టేట్స్ ఎట్లా చేయగలిగాము, అసలు ఈ ట్రాన్స్ఫర్మ్డ్ ఫ్రాజైల్ 5 అనేటువంటి లేబుల్ మనం ఎలా తొలగించుకోగలిగాము, 5 కీలకమైన రంగాల్లో ఏం సాధించగలిగాం అనేది చాలా క్లియర్ గా స్పెల్ అవుట్ చేయగలిగారు. రెండోది ఏం చేశారు, మేజర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ డీల్స్ ని డిస్కస్ చేస్తూనే భారతదేశం ఎకానమిక్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది, అంతర్జాతీయంగా ఇప్పుడున్న ఒడిదుడుకుల పరిస్థితుల్లో అన్ని దేశాల ఎకానమీస్ షేక్ అవుతున్న టైంలో, కదులుతున్న టైంలో భారతదేశం స్థిరంగా ఒక గ్రోత్ సాధిస్తోంది. ఈ గ్రోత్ ఇంజిన్ అనేది వరల్డ్ గ్రోత్ కి యాక్సిలరేట్ చేస్తూ ఉన్నది.
బికాస్ వరల్డ్ గ్రోత్ రేట్ డిపెండ్స్ ఆన్ ది ఇండియన్ గ్రోత్. ఈ యాక్సిలరేషన్ మన చేతిలో ఉంది ఇప్పుడు, కాబట్టి కాంపిటేటివ్నెస్ అనేది ఉండాలి, అట్లాగే గ్లోబల్ ట్రస్ట్ అనేది మన మీద ఉండాలి అనేటువంటి చాలా కేటగారికల్ గా రీఇటరేట్ చేశారు. ఈయన దగ్గర ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే పొలిటికల్ అటాక్ ఆన్ అపోజిషన్ ఆయన స్పీచ్ లోనే ఇంక్లూడ్ చేసుకోగలిగారు. ఉదాహరణకి కొన్ని టర్మ్స్ యూజ్ చేశారు చూడండి. నో ప్లానింగ్, నో విజన్, నో స్ట్రాటజీ, మిస్లీడింగ్ ద నేషన్ ఇన్ ద పాస్ట్. ఇది డైరెక్ట్ గా టార్గెటెడ్ టు ది కాంగ్రెస్ పార్టీ. దాన్ని అట్లాంటివి తీసుకోగలిగారు. అండ్ ఐ వుడ్ లైక్ టు రీటరేట్ వన్ మోర్ పాయింట్. ఆయన ఎందుకంటే డిస్కోర్స్ అనాలిసిస్ అంటాం, ఇది మాట్లాడిన దాన్ని కొన్ని అనాలిసిస్ చేస్తూ వస్తాం ఎట్లాంటి డిస్కోర్స్ వాడారు అనేది. రిటారిక్ ఈస్ ద మెయిన్ వెపన్ ఆఫ్ నరేంద్ర మోదీ. ఆయన మాట్లాడే పద్ధతిలో రిటారిక్ ఉంటుంది. ఆ రిటారిక్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ సెటైరికల్ రిటారిక్. ఒక సెటైరికల్ గా ఉంటుంది. హీ టుక్ సర్టన్ స్లోగన్స్. వాళ్ళు అపోజిషన్ వాడిన కొన్ని స్లోగన్స్ తీసుకున్నారు. మోడీ తేరీ కబర్ ఖుదేగి అని ఒక స్లోగన్ వాడుతూ ఉంటారు తరచుగా. ఆయన దాన్ని తీసుకున్నారు. దాన్ని తీసుకొని హౌ ఇండికేటివ్ అండ్ ఆఫ్ డీప్ అపోజిషన్ హోస్టిలిటీ, ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉంది అని. ఇంకో మాట వాడారు, మీకు గుర్తుండాలి, నేను రోజు ఈట్స్ 2 kgs ఆఫ్ అబ్యూజెస్ డైలీ. అవును, నాలాంటి వాడు రోజు ఒక 2 కిలోల బూతులు తినాల్సి వస్తుంది ఇట్లాంటి ఇమెచ్యూర్డ్ పొలిటీషియన్స్ తోటి అనేది. అంటే పర్సనల్ అండ్ ఇమోషనల్ ఎలిమెంట్స్ హీ ఇంక్లూడెడ్ ఇన్ హిస్ స్పీచ్. సో ఓవరాల్ గా రాజ్యసభలో ఇట్లాంటి ఈ నారేటివ్స్ ఆఫ్ ది గ్రోత్ ఎకానమీ అండ్ రిటారిక్ అండ్ సెటైరికల్ ఆన్ ది అపోజిషన్, పర్సనల్ అండ్ ఇమోషనల్ ఎలిమెంట్స్ మిక్సింగ్ ఇన్ దట్, వీటన్నిటిని డైనమిక్స్ తోటి కలిపి చెప్పగలిగారు. సో ఇఫ్ యూ డిస్కోర్స్ అండ్ ఇఫ్ యూ అనలైజ్ ద డిస్కోర్స్, you would understand all this which appeals and straightly goes and sits on the minds of the audience. So opposition ఎంత గోల చేసినా కూడా ఫైనల్ గా దాన్ని వైప్ అవుట్ చేసి తన ఇమోషన్, తను ఫీల్ అయిన దాన్ని ప్రజల మనసుల్లో స్థిరంగా పెట్టడానికి ఆయన తన ప్రసంగాన్ని ఒక మాధ్యమంగా ఎంచుకున్నారు. సక్సెస్ అయ్యారు కూడా నేను అనుకుంటున్నాను. మీరు చాలా బ్యూటిఫుల్ గా అనలైజ్ చేశారు. మొత్తం అదంతా ఆయన మాట్లాడిన దాన్ని అంతా కలిపి మీరు చాలా స్పష్టంగా పర్ఫెక్ట్ గా మీరు అనలైజ్ చేశారు. బండారు రామ్మోహన్ రావు గారు, నేను అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాటిల్లో, ప్రతిపక్షాలు మాట్లాడుతున్న వాటిల్లో ముఖ్యంగా ఉన్నటువంటి అంశాలు, ఒకటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్